ఇక మదన్‌ని పెళ్ళికొడుకులా రెడీ చేస్తారు భూషణ్, రేఖలు. అయితే ఇంతలో ఇందు కనిపించడం లేదని కంగారు మొదలవుతుంది. భ్రమరాంబ పరుగున వచ్చి రేఖ, రేఖ ఇందుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు అని చెప్తుంది భ్రమరాంబ. దాంతో అంతా షాకవుతారు. వెంటనే రేఖ కోపంగా అపర్ణదేవితో నువ్వే నీ మనుమరాలిని ఈ పెళ్లి జరగకుండా తప్పించావు. నిజం చెప్పు ఇందు ఎక్కడికెళ్ళింది అని గన్ను గురిపెట్టి బెదిరిస్తూ ఉంటుంది రేఖ. ఇక సుభాష్ కంగారు పడతాడు. మాకు నిజంగా ఏం తెలియదు అని అపర్ణదేవి, సుభాష్‌లు చెప్తూ ఉంటారు. మదన్, ఐశ్వర్య, స్వాతి, శేషు, భూషణ్ అంతా అక్కడే ఉంటారు. రేఖ అపర్ణదేవిని అలా గన్నుతో బెదిరిస్తుంటే అప్పుడే గుమ్మం బయట నుంచి రాజు ఆగండి అని అరుస్తాడు. రాజు పెళ్లి బట్టల్లో పెళ్ళికొడుకులా ఉంటాడు. పక్కన ఇందు మెడలో తాళితో అతడి భార్యగా తలదించుకొని ఉంటుంది. షాక్ అయిపోతారు అక్కడున్న వాళ్ళంతా. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. అయితే రాజు, ఇందులో పెళ్లి ఎలా జరిగి ఉంటుంది అనేది కీలకంగా మారింది. ఖచ్చితంగా ఇందు రాజుకి కాల్ చేసి కానీ, డైరెక్ట్‌గా కానీ కలిసి డీల్ కుదుర్చుకొని ఉంటుంది. దొంగ పెళ్లిలా నాటకం ఆడటం కానీ, ప్రేమించుకున్నామని అబద్ధం చెప్పడానికి గానీ ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకొని ఉంటారు. ఇందు రిక్వెస్ట్‌ని రాజు అంగీకరించి ఉంటాడు. ఇక గుమ్మం దగ్గరున్న రాజు అచ్చం రాజులానే కనిపించడంతో అపర్ణదేవి, సుభాష్‌లు షాక్‌లో ఉన్నారు. అంటే వాళ్ళకి ఖచ్చితంగా గతం గుర్తొస్తుంది. బుల్లి స్వరాజే ఈ రాజు అని ఫిక్స్ అయ్యి సంబరపడిపోవడం ఖాయం. అయితే రాజుకి గతం గుర్తులేదు కాబట్టి ఆ విషయంలో వాళ్ళకి క్లారిటీ రాదు. పైగా రాజుని పెంచిన తల్లిదండ్రులు చలపతి, లక్ష్మిలను కలిసినా వాళ్ళు నిజం చెప్పరు. ఎందుకంటే శృతి ఆల్రెడీ వాళ్ళను హెచ్చరించింది. అతడి దుగ్గిరాల వారసుడు అని తెలిస్తే అతడి ప్రాణాలకే ప్రమాదం. అందుకే రాజు మీ కన్న కొడుకులానే చూసుకోండి. ఎవరు అడిగినా అదే చెప్పండి అని చెప్తుంది. దాంతో వాళ్ళు నిజం చెప్పరు. కాబట్టి రాజు గతం ఇంకా అపర్ణదేవి, సుభాష్‌ల ముందు బయటపడదు. అయితే ఇందుకి ఈ రాజు తన తండ్రి రాజులానే ఉన్నాడు అనే విషయం తెలుస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో. రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.